నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నీటి కుంట నుంచి బయటకు రావడానికి పాట్లు పడుతున్న నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి. వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో జారిపడిన టెంజన్ ఇమ్నా అలోంగ్. సిక్కింలోని రాణిపూల్ మేళాలో విషాదం. ప్రజలపైకి దూసుకెళ్లిన సిక్కిం మిల్స్ యూనియన్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్. బొమ్మనహాల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రెబెల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. నంద్యాల మండలంలో జనసేన మెగా సైన్యం మేము సిద్ధం కార్యక్రమం. హాజరైన యాక్టర్ పృథ్వీరాజ్. మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సీనియర్ క్రికెట్ ప్రీమియం లీగ్ సీజన్ 4. ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. సికింద్రాబాద్ ఎస్బీఐటీలో బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ. హాజరైన మాజీ మంత్రి కేటీఆర్. నీటి కుంట నుంచి బయటకు రావడానికి నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెంజన్ ఇమ్నా అలోంగ్ పడుతున్న పాట్లు అంతా ఇంత కాదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మంత్రి టెంజన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల తన వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో దిగారు. అయితే ఆ నీటి కుంట నుంచి బయటకు రావడానికి చాలానే కష్టపడ్డారు. అధిక బరువు కారణంగా నడవలేక కిందకు పడిపోయారు. 2 వ్యక్తుల సహాయంతో బయటకు రాగలిగారు. సిక్కింలోని రాణిపూల్ మేళాలో విషాదం చోటు చేసుకుంది. ఓ స్టాల్ వద్ద తంబోలా ఆడుతున్న ప్రజలపైకి సిక్కిం మిల్స్ యూనియన్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్ దూసుకెళ్లింది. అక్కడే ఉన్న 3 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. यहाँ हेर्नु त्यो गाडी गएर कहाँ ठोकिएको छ र मानिसहरू यहाँ हेर्नुहोस् भुइँमा मानिसहरू कुदेर मानिसहरू बचाउन जाँदैछन् यहाँनिर देख्नु यो हेर्नुहोस् यहाँ हेर्नुहोस् यहाँ देख्न सक्नुहुन्छ यहाँका स्थानीय निवासीहरू. వివాహ వేడుకంటే బంధుమిత్రులతో సందడిగా ఉంటుంది. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న సంఘటన వధూవరుల కుటుంబాలకు పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డీజే విషయంలో వివాహ వేడుకలో 2 వర్గాలు పరస్పరం ఘర్షణ పడ్డారు. కుర్చీలను గాలిలోకి ఎగరవేస్తూ చాలా మంది ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది.
బొమ్మనహాల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శనివారం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కాదని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వారికి గెలవడం అంత సాధ్యం లేదన్నారు. తాను పదవిలో ఉన్నా లేకపోయినా రాయదుర్గం ప్రజల కోసం రాయదుర్గంలోనే ఉంటానని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి రాత్రి 11 గంటల వరకు ఫోన్ తీశాడు. పొద్దున్న 5 గంటల నుంచి ఫోన్ తీశాడు. నేను 6 గంటలకి 6:30 తిని పొద్దున్న మళ్ళీ 8-9 గంటల వరకు ఫోన్ ఎత్తుకోకుండా ఉండేవాడిని కాదు. అలాంటి వ్యక్తిని నేను కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మీకు అందుబాటులో రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలోనే ఉంటా. ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను ఎవరు ఉన్నా ఎవరు లేకపోతే ఎలక్షన్ల తర్వాత ఎవరుంటారో తెలీదు. ఇళ్ళకితేనే పండగ కాదు, టికెట్ వస్తేనే ఎమ్మెల్యేలు కాదు. ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా మీతో పాటు ఉండేవాడే మీ రామచంద్రారెడ్డి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్తూ ఉన్నా. క్షమించాలి, నేను చాలా తొందరగానే వచ్చినా. వాళ్ళు ఏదో చెప్పినారు, ఇదో సినిమా చూసి వచ్చేకి లేట్ అయిందని మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేసేందుకు చాలా మంది చెప్తా ఉన్నా. నేనేం టైం కరెక్ట్ గానే వచ్చా. అయినా రాబోయే రోజులలో ఇలా కాకుండా సమయానికి సరిగ్గా వచ్చి ఇంతమందిని వెయిట్ చేయించేది కరెక్ట్ కాదు. దాన్ని వచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాలని ఐకేపీ వాళ్ళని నేను అడుగుతూ ఉన్నా. ఎవరిని నిందించడానికి కాదు, మరొకసారి చెప్తా ఉన్నా. రామచంద్ర నంద్యాల నియోజకవర్గ నంద్యాల మండలంలో జనసేన మెగా సైన్యం మేము సిద్ధమనే కార్యక్రమంలో యాక్టర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మాకు తెలిసిన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి అండదండగా ఉండి వ్యవహరించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన అంతా చేయడానికి మేమంతా మద్దతు ఇచ్చామని అన్నారు. అంబేద్కర్ విద్యా దీవెనను జగనన్న విద్యకు మార్చుకున్నాడు. ప్రజల విషయాల్లో అన్నీ గుర్తుంచుకోవాలని రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీకి ఓటును వేసి గెలిపించాలని కోరారు. నంద్యాల ప్రజలకి మెగా ఫ్యాన్స్ తరఫున అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున ఇక్కడ జనసేనకి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అని మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జానీ మాస్టర్ గారు కూడా వస్తున్నారు, స్వామినాయుడు గారు వస్తున్నారు. వాళ్ళిద్దరూ నేను రాత్రి రావడం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా గత 2 సంవత్సరాల నుంచి మేము అన్ని షూటింగ్స్ అన్నీ ఆంధ్రాలో ఉన్న ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఒక నిశ్శబ్ద వాతావరణం, ఒక స్తబ్దత ఎలా ఉందంటే వాళ్ళు ఫస్ట్ ఏమనేవారు, వైనాట్ 175 అనేవారు. 175 అంతా 17కి వచ్చే స్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే వ్యతిరేకత మామూలుగా లేదు ప్రజల నుంచి. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి ఆయన బయటికి రాగానే 10 లక్షల మంది పీపుల్ ఉన్నారు బయట. 10 లక్షల మంది ఊరేగింపు వెనకాలే ఉన్నాం మేము, 3వ బండి. ఎక్కడ చూసినా వృద్ధులు, మహిళలు, రైతులు, కుల మతాలకు అతీతంగా మొత్తం జనసేన తెలుగుదేశం. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంకి ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు నుంచి ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తల్లో వచ్చింది. మేము మద్దతు ఇచ్చింది మేము రాజకీయ లబ్ధి కోసం కాదు, ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయటం కోసం. మా నాయకుడు ముఖ్యంగా ఆయన చొరవ తీసుకుని వెళ్ళి అందరినీ సమైక్యపరిచి 2 జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది. 2 జెండాల కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు నాంది. 2 జెండాల కలయికే మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం. ఆ దిశగా మనం ఒక బలమైన శత్రువును కొట్టాలంటే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన కొండా శ్రీనివాస్ మెమోరియల్ మెదక్ సీనియర్ క్రికెట్ ప్రీమియం లీగ్ సీజన్ 4 మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో 12 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో గెలుపొందిన వారికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన జట్టుకు ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సీనియర్ క్రికెటర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ఈరోజు అట్టహాసంగా మన మెదక్ టౌన్లోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంట్కి 12 టీంలు విచ్చేస్తున్నాయి. గత 20 సంవత్సరాలను మెదక్ పట్టణంలో ఆడుతున్న ఎన్నో క్రికెట్ టీమ్స్ ఇక్కడ ఆడి బయటకు వెళ్ళాయి. కాబట్టి ఆ క్రికెట్ ప్లేయర్స్కి మళ్ళీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ మా మెదక్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ పైన వివిధ రకాల క్రీడాకారులు ఇంతకుముందు ఎవరైతే ఆడెళ్లారో వాళ్ళు మళ్ళీ ఈ రోజు వచ్చి పొద్దున నుంచి సాయంత్రం వరకు 12 మ్యాచ్లు జరుగుతాయి. కాబట్టి ప్రతి
ఒక్కరు ఇక్కడ టోర్నమెంట్ని వీక్షించడానికి వేలాది సంఖ్యలో వస్తారు. దీనిలో మనం ఆన్లైన్ స్కోరింగ్ కూడా చేస్తాము. గెలిచిన టీంలకు ట్రోఫీలు మరియు దయచేసి శివశంకర్రావు గారు తొందరగా నిర్ణయం తీసుకొని మ్యాచ్ ప్రారంభించాలి. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ ఏమి ఇబ్బంది ఉండదు, ఈవినింగ్ చాలా ఇబ్బంది పడే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లేయర్స్ కు అర్థం చేసుకొని స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకరించాలి. మేము గత 3-4 రోజుల నుంచి ప్రతి మీటింగ్ చెప్పాం. స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు మాక్సిమం అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాం. కానీ ఇక్కడికి వచ్చి మనం మ్యాచ్ స్టార్ట్ చేద్దామన్న సమయంలో అందరం కూడా స్పోర్ట్స్ ఫౌండేషన్ బాధ్యులకు సహకరించి కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ఉదయాన్నే విచ్చేసిన ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మనందరినీ ఎగ్జైటింగ్ చేయకుండా అందరినీ ఉత్సాహంతో మ్యాచ్ ఆడాలని ఎంకరేజ్ చేయాలని కోరుతూ దయచేసి శివశంకర్రావు గారు నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ చేయండి ప్లీజ్. శివశంకర్రావు గారు టైం ఇక్కడ చాలా లేట్ అవుతుంది, దయచేసి. 999 ఓకే. మా ప్లేయర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కప్పు కొడతామని, మళ్ళీ దీనికి ముఖ్య అతిథిగా మైనపల్లి రోహిత్ గారు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆటగాళ్ళందరూ కూడా శుభోదయం చెప్తూ ఈ సీజన్ 4 సక్సెస్ఫుల్ చేసిన ఫౌండేషన్ వారికి మరియు అధ్యక్షుడు శివకుమార్ గారికి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో శ్రీ సమ్మక్క సారక్క మినీ జాతర ఈ నెల 21వ తేదీన ప్రారంభమై 22, 23, 24 తేదీలలో అంగరంగ వైభవంగా మేడారం జాతరను తలపించేలా ఈ జాతర జరుగుతుందని ఆలయ నిర్వహణ అధికారి వట్టిపల్లి రేణుకా భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా 21వ తారీఖు రోజున మాసాన్పల్లి గ్రామం నుండి సారలమ్మను రాత్రి 8 గంటలకు కుంకుమ మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో, శివశక్తుల విన్యాసాల నృత్యాలతో ఆ ప్రాంతం మొత్తం ఊరేగింపుతో సారక్క అమ్మవారిని గద్దెకు తీసుకువస్తామని, 22వ తేదీన ఎర్రబోళ్లగుట్ట నుండి రాత్రి 8 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు వస్తుందని, ఈ జాతరకు అనేక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని అన్నారు. ఈ సమ్మక్క సారక్క మినీ జాతరకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యను ఆహ్వానించామని ఆలయ పూజారి వట్టిపల్లి రేణుకా భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, కురుమ సంఘం అధ్యక్షుడు బండా బుగ్గరాములు, వెంకట్, లక్ష్మణ్, శ్రీనివాస్, వర్ధన్ కుమార్, మమత, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్నది. 21 ఈ నెల 21 తారీఖు నాడు పొద్దున అమ్మవారికి పాన్పు పడుతుంది 7 గంటలకు. తర్వాత పంచముగ్గులు వేస్తాం గద్దెల మీద. ఆ తర్వాత పసుపు కుంకుమలు వస్తాయి, గ్రామం నుండి మందగంపలు వస్తాయి. అదే పసుపు కుంకుమ తీసుకొని పోయి మాసాన్పల్లి గ్రామం నుండి సారలమ్మన ఆ రోజు రాత్రి 8-9 గంటలకు 8:30-9 గంటలకు గద్దెకు తీసుకొస్తాము. తెల్లవారి 22 తారీఖు నాడు పొద్దున వనబోనం వస్తుంది. ఆ తర్వాత అడియారం వస్తుంది. ఆ తర్వాత లంకబోనాలు వస్తాయి. లంకబోనాలు వచ్చిన తర్వాత ఎర్రబొల్ల గట్ల నుండి సమ్మక్క అమ్మవారు రాత్రి 9 గంటలకు గద్దెకు వస్తుంది. గద్దెకు వచ్చిన తర్వాత గ్రామం నుండి బోనాలు, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా బోనాలు వస్తాయి. అమ్మవారికి బోనాలు అర్పించిన తర్వాత మళ్ళా తెల్లవారి 23 తారీఖు అమ్మవార్లు గద్దెల మీద ఉండి వచ్చిన భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తారు. కోరుకున్న కోరికలు ఏది అడిగినా కాదనకుండా మాత్రం అమ్మవార్లు చేస్తారు. మొక్కులు కోరుకున్న మొక్కులు మాత్రం నెరవేరుతాయి. ఆ తర్వాత 24 తారీఖు మాసాన్పల్లెకు సారలం వెళ్ళిపోతుంది. వనప్రవేశము సమ్మక్క శిల్కల గట్టుకు వెళ్ళిపోతుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం పరుమల గ్రామం దగ్గర మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల యందు ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు టీజీ సెట్ 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాసేందుకు లోపలికి వెళుతున్న విద్యార్థులు జిల్లాలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసే మొత్తం విద్యార్థులు 4172 విద్యార్థుల కోసం 12 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ సెట్ పరీక్షల ఆదివారం ఉదయం 11 గంటల నుంచి
మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు 1 గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ పరీక్ష వ్రాసిన వారు మెరిట్ ఆధారంగా తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతాయి. ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 ఉడుగులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈరోజు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కల్పించిన గ్రామ పెద్దలకి, ఆలయ కమిటీ వారికి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉడుగులమ్మ కరుణా కటాక్షాలు కొత్తపేట జనులందరిపైన ఉండాలని, రానున్న రోజుల్లో కూడా మన ప్రజా సంక్షేమం పాలన కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు. प्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भू प्रियं सुतं क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा नमस्करोमि రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నేత అని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ ఒమ్మి రఘురాం అన్నారు. ఈరోజు జగ్గంపేట సచివాలయం 2లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన వసతులు కల్పించాలన్నారు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సుమారు 35 లక్షలు ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వారిని సంపూర్ణ హక్కుదారులను చేస్తున్నారని, జగనన్న పాలన దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్ పేదల ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారన్నారు. పట్టా పొందిన అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఎంపీటీసీ చెరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్ దగ్గరుండి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్నారన్నారు. ఈ పర్యటనలో కీలపర్తి వీరబాబు, నీలపల్లి అప్పారావు, కోరాడ సుబ్బారావు, దత్తి శ్రీనివాసు, మేడిశెట్టి సింహాచలం, సాకరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీలో సీట్ అడిగే హక్కు నీకెక్కడ ఉంది అని బెగ్పై నిప్పులు చెరిగిన రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లాహ్. బెగ్ వైసీపీ కోవర్ట్ అని, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కేసినేని నానికి ఇప్పుడు కూడా బెగ్ టచ్లోనే ఉన్నాడని, తెలుగుదేశంలో ఉండి వైసీపీకు పనిచేయాలని కేసినేని నాని బెగ్కు టీడీపీలో పెట్టారని మొహమ్మద్ ఫతావుల్లాహ్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ ఎంపీ పక్కన చేరాడు. ఆ ఎంపీ పక్కన చేరి ఆయనతో కలిసి మెలిసి తిరిగి ఎంతవరకు ప్రయాణం చేశాడంటే ఆయన తిరువూరు మీటింగ్లో గొడవ జరిగినప్పుడు ఎంపీ పక్కన ఉన్నాడు. తిరువూరు మీటింగ్ గొడవ చేస్తానికి వెళ్తున్నాను అని కేసీ నాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈ ఎంఎస్ బేగు నాని గారితో ఉన్నాడు. తిరువూరులో గొడవ జరిగినప్పుడు బేగ్ నాని గారితో ఉన్నాడు. తిరువూరు గొడవ జరిగి మేము ఇలా చేశాం, గొడవ పార్టీని నాశనం చేస్తున్నామని కేసీ నాని సజ్జల రామకృష్ణారెడ్డికి దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఎంఎస్ బేగ్ ఆయనతోనే ఉన్నాడు. మరి ఈరోజు ఆయన నారా లోకేష్ గారు నాకు హామీ ఇచ్చారు అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నారా లోకేష్ గాని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరికీ హామీ ఇవ్వలేదు. ఇంకా పొత్తుల విషయం తేలలేదు. పశ్చిమ నియోజకవర్గంలో పొత్తుల విషయం తేలిన తర్వాత అభ్యర్థి ఎవరిదనేది ప్రకటిస్తారు. అంతవరకు మనం అంత సమయాన్ని పాటించి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసం మేము వేచి చూస్తున్నాం. ఈ మధ్యలో నాకు సీటు అని ఆయన ప్రకటించుకుంటున్నాడు. తర్వాత సీటు తర్వాత ఇన్ఛార్జ్ అని కూడా చెప్తుంటున్నాడు. అంటే అతనితో ఒక 10 మందిని పెట్టుకుంటానికి నాకు ఫలానా పదవి వస్తుంది కాబట్టి మీరంతా నాతో ఉండనని చెప్పుకుంటానికి ఆయన చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ అడగాలన్నా, ఇన్ఛార్జ్ అడగాలన్నా దానికి ఒక అర్హత ఉండాలి. నేను ఎంఎస్ బేగ్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు? ఎంతకాలం మీరు పనిచేశారు? మీరు వైసీపీకి కోవర్డ్గా ఉన్న కేసీ నానితో మీరు ఉన్నారు. ఈ రోజు కూడా మీరు కేసీ నానితో టచ్లో ఉన్నారా లేదా? ఎంఎస్ బేగ్ గారికి సూటిగా అడుగుతున్నామా? మొన్న రాత్రి మీరు మాట్లాడారా లేదా? కేసీ నాని చేసే ప్రతి ప్రయత్నంలో మీరు ఉన్నారా లేదా? మరి అటువంటప్పుడు మీరు ఇక్కడ సీట్ ఎలా ఆశిస్తున్నారు? మీకు ఇన్ఛార్జ్ ఇస్తారని ఎలా మీరు ప్రకటించుకుంటున్నారు? మేమైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినాయకుడిని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళని మేము 2 సంవత్సరాల కిందే మేము వదిలేసాం, ఈరోజు కాదు. పిఠాపురం పట్టణంలో జనసేన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేయుటకు రెక్కి నిర్వహించారు అంటూ 4 దళిత యువకులపై పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వారి ఫోటోలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పోలీసులు ఆ యువకులను విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి సాయంత్రం వరకు ఉంచడం, అనంతరం తల్లిదండ్రులకు అప్పగించడం చాలా బాధాకరం, అవమానకరమని పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆ దళిత యువకులు రోజువారీ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ అందులో భాగంగా వారు జనసేన పార్టీ కార్యాలయం గల ప్రాంతం నుండి ప్రయాణిస్తున్న విషయం సీసీ ఫుటేజ్ నందు రికార్డు కావడంతో పోలీసులు వారిని స్టేషన్కు పిలిపించిన సంఘటనపై బాధిత కుటుంబాలతో పిఠాపురం పట్టణ సూర్యరాయ గ్రంథాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారు. మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యువకులు
యువకుల భవిష్యత్తు పాడైపోతే చూస్తూ ఊరుకునే లేదు. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ మనుషులైనా కానీ వారి వారి ప్రయోజనాలకు ఈరోజు వారి పార్టీ వాళ్ళు ఒక పార్టీలో ఉండొచ్చు, రేపు వెళ్ళి ఇద్దరు కలిసిపోయి ఒకే పార్టీ నుండి పార్టీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న యువకుల పరిస్థితి అలా ఉండదు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో మీరు పేరు ఎక్కితే జీవితాంతం కూడా ఏ చిన్న అభియోగం వచ్చినా సరే వీళ్ళ ఉంటే అక్కడ చూస్తుంటారు. అలాగే చుట్టుపక్కల వారు కూడా వీరిపై కూడా అదే భావంతో డబ్బులు తెచ్చి మీరేమైనా హత్యా ప్రయత్నం చేశారనే ప్రయత్నంలో చూస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రచారాన్ని తక్షణం పోలీసులు చెప్పడం జరిగింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని అఖండ మెజారిటీ ఇచ్చి బీజేపీకి 370 స్థానాలు గెలిపించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు అంకిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండలానికి చెందిన 100 కుటుంబాలు శుక్రవారం ఆయన సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. ఆ 370 స్థానాల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం కూడా ఉంటుందని చెప్పేసి మీకు అసెంబ్లీలో ఎన్ని ఓట్లు వచ్చినాయని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి పేదవాడు, ప్రతి హిందువు, ప్రతి ఒక్కళ్ళు కూడా గల్లీలో ఏ పార్టీ ఉన్నా కానీ ఢిల్లీలో మోడీ గారే ఉండాలి అని డిసైడ్ అయ్యారు. తప్పకుండా ఈ దేశాన్ని, హిందూ ధర్మాన్ని, ప్రతి ఒక్కళ్ళని రక్షించేది ఒక్క భారతీయ జనతా పార్టీ. అది మోడీ గారి సారథ్యంలో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి అనూహ్య మార్పులతోటి అనూహ్య ఫలితాలు ఈ ఖమ్మం జిల్లా పార్లమెంట్లో మీరు చూస్తారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంటు సీటుని గెలవబోతుంది. దానికి సంకేతమే ఎంతమంది టికెట్ కి అప్లై చేసుకున్నారన్నది మీకు 2-3 రోజుల్లో తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడి పండులా ఉందని కేటీఆర్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ ఎస్బీఐటీలో బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరిగింది. తలసాని పద్మారావు, మహమూద్ అలీతో కలిసి ఆయన హాజరయ్యారు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వదిలిపెట్టరని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దానం, ముఠా గోపాల్, మాగంటి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు. కొత్తగానే ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టారు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలే మళ్ళీ పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా అందులో ఏం లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు, పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు, ఖైరతాబాద్ లో నాగేంద్రన్ ఊరుకోడు, జూబ్లీహిల్స్ లో గోపాల్ ఊరుకోడు, మసీరాబాద్ లో గోపాలన్ ఊరుకోడు. తప్పకుండా వీళ్ళ భరతం పడతాం. 100 రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్లకు పొందలవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం. అదే పొందలో పూడ్చిపెట్టడం కూడా ఖాయం. రేవంత్ రెడ్డి అంటుండు మన పార్టీని అట బీఆర్ఎస్ అట 100 మీటర్ల పొందదని వాళ్ళు పెడతాడు. ఆయన అవుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీటి కుంట నుంచి బయటకు రావడానికి పాట్లు పడుతున్న నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి. వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో జారిపడిన టెంజన్ ఇమ్నా అలోంగ్. సిక్కింలోని రాణిపూల్ మేళాలో విషాదం. ప్రజలపైకి దూసుకెళ్లిన సిక్కిం మిల్స్ యూనియన్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్. బొమ్మనహాల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రెబెల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. నంద్యాల మండలంలో జనసేన మెగా సైన్యం మేము సిద్ధం కార్యక్రమం. హాజరైన యాక్టర్ పృథ్వీరాజ్.
మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సీనియర్ క్రికెట్ ప్రీమియం లీగ్ సీజన్ 4 ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. సికింద్రాబాద్ ఎస్బీఐటీలో బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ హాజరైన మాజీ మంత్రి కేటీఆర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.